హలో ఆల్, ఈరోజు మనం ఎంఆర్ లైఫ్లో ఎన్ఎస్డిఎల్ ఓటీపీ బయోమెట్రిక్ ప్రాసెస్ ఎలా చేయాలి దాని గురించి చూద్దాము. దీంట్లో మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను షేర్ చేస్తాను. ఓకే, మీరు వన్స్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ నోటీసులు ఉంటే మీకు ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ ఓపెన్ కాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు డాష్ బోర్డ్ అండ్ యూటీఐ అండ్ ఎన్ఎస్డిఎల్ రీఛార్జ్ పాన్ ఫైండ్ అండ్ వ్యాలెట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఏంటంటే ప్రజెంట్లీ మనం చేసేది ఎన్ఎస్డిఎల్ కాబట్టి ఎన్ఎస్డిఎల్ పాన్ సర్వీస్లోకి వెళ్ళేసి అప్లై న్యూ పాన్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ కూడా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. దెన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ పైన మీకు వచ్చేసి ఈకేవైసీ ఉంటుంది. ఈకేవైసీ మీన్స్ ఆధార్లో ఉన్న ఫోటోతోనే మనకు పాన్ కార్డ్ అనేది ఇన్స్టాంట్గా జనరేట్ అవుతుంది. ఒకవేళ లేదు మనకు ఫోటో సిగ్నేచర్ మనం ఏదైతే ఇస్తామో అదే జనరేట్ కావాలి అనుకుంటే ఈసెంట్ బేసిక్ ద్వారా సెలెక్ట్ చేయండి. మనం ఏదైతే ఫోటో సిగ్నేచర్ ఇస్తామో అదే మనకు జనరేట్ అయ్యి వస్తుంది పాన్ కార్డ్లో. ఓకే, ఇక్కడ న్యూ పాన్ కార్డా కరెక్షన్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫిజికల్ కార్డా ఈ పాన్ కార్డు సరిపోతుందా అది కూడా సెలెక్ట్ చేసుకోండి మీరే. ఓకే, దెన్ ఇక్కడ కస్టమర్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ ఇది ఎలా కూడా చేయాలి ఏంటి అనేది కూడా మళ్ళీ మనం ఇంకొక దాంట్లో చూద్దాము. దెన్ అదేవిధంగా రీఛార్జ్ సర్వీసెస్, మొబైల్ రీఛార్జ్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఆర్ఓ ఆఫర్స్ కావచ్చు, చెక్ ప్లాన్స్ కానీ చెక్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ డిటిహెచ్ సర్వీసెస్ లైక్ డీటెయిల్స్ రీఛార్జెస్ కావచ్చు. ఓకే, అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. మీరు ఇక్కడ వాళ్ళ యొక్క నెంబర్ ఎంటర్ చేయగానే మన కస్టమర్ ఇన్ఫో కూడా వచ్చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ పాన్ ఫైండ్ సర్వీస్ కూడా మీకు ఇందులో అవైలబుల్గా ఉంటుంది. పాన్ ఫైండ్ మీద క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే కస్టమర్ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ కొట్టగానే మీకు పాన్ నెంబర్ అనేది ఇమీడియట్లీగా ఇక్కడ షో అవుతుంది. ఒకవేళ లేదు మీకు లీస్ట్లో కావాలంటే పాన్ ఫైండ్ లీస్ట్ ఉంటుంది. ఇక్కడ లీస్ట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, యాజ్ వెల్ యాజ్ మీకు వ్యాలెట్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీకు వ్యాలెట్ లెడ్జర్లోకి వెళ్ళేసి మీ అమౌంట్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డేట్ వైజ్గా. ఓకే, డేట్ వైజ్గా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీరు అమౌంట్ మీ వ్యాలెట్లో ఎంత ఉంటుంది, ఎంత డెబిట్ అయింది, ఎంత క్రెడిట్ అయింది అనే ఫుల్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మై అకౌంట్లో మీకు కమిషన్ స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, పర్ అప్లికేషన్కి ఎంత, రీఛార్జెస్ అండ్ డిటిహెచ్ సర్వీసెస్ల మీద రీఛార్జ్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా మీకు కంప్లీట్గా ఇక్కడ తెలుస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీకు ఒక సర్టిఫికేషన్ అనేది కూడా మనం ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు మై అకౌంట్లోకి వెళ్ళి సర్టిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీ ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఓకే మీకు ఒకవేళ మీ ఐడికి సంబంధించి 2-వే అథెంటికేషన్ కావాలన్నా కూడాను ఇక్కడ మీరు 2-వే అథెంటికేషన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. 2-వే అథెంటికేషన్ ఆన్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా మీరు లాగిన్ అయ్యే ముందు మీకు వాట్సాప్లో ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే లాగిన్ అనేది కావడం జరుగుతుంది. ఓకే, దెన్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన పాన్ కార్డ్ సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ నెంబర్ ఫైండ్ కావచ్చు, ఫిజికల్ మోడ్ ప్రాసెస్ కావచ్చు, అండ్ అప్లికేషన్ ట్రాకర్ కావచ్చు, డౌన్లోడ్ ఈ పాన్ కార్డ్ బై పాన్ నెంబర్ కావచ్చు. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. దెన్ ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ చేయడానికి ట్రై చేద్దాము. బిఫోర్ దట్ ఏంటి అంటే మనం ఇందులో వ్యాలెట్ యాడ్ చేసుకోవడం ఎలాగా, ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆటో వ్యాలెట్ అప్డేట్ సార్. ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ రైట్ సైడ్లో యాడ్ మనీ ఉంది కదా, యాడ్ మనీ మీద క్లిక్ చేసి మీకు ఎంతైతే అమౌంట్ కావాలో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ యాడ్ మనీ మీద క్లిక్ చేయండి. మీకు ఇమీడియట్లీగా ఒక క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్కు అమౌంట్ పే చేయగానే ఇది ఆటోమేటిక్గా పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతూ ఓకే దెన్ మీకు వ్యాలెట్లో అనేది అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, దెన్ యాడ్ అయిన తర్వాత మీరు జస్ట్ అప్లై ఫ్రమ్ ఈకేవైసీ పాన్ మీద క్లిక్ చేసి ఓకే మీరు ఇప్పుడు న్యూ పాన్ కార్డ్ అప్లై చేస్తున్నారా, కరెక్షన్ అప్లై చేస్తున్నారా అనేది కూడా చూసుకోండి. ఓకే, దెన్ ఇప్పుడు మనం ఒక న్యూ అప్లికేషన్ అనేది చేద్దాము. నేను ఒక అప్లికెంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే, అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఓకే మేల్ ఆర్ ఫీమేల్, అండ్ ఫోన్ నెంబర్, అండ్ మనకి ఏదైతే మెయిల్ ఐడికి ఈ పాన్ కార్డ్ రిసీవ్ అవ్వాలో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. దెన్ ఐ హియర్ బై స్టేట్మెంట్ దట్ అనేది క్లిక్ చేసి దెన్ సబ్మిట్. ఓకే, అండ్ ఓకే ఆధార్ అథెంటికేషన్ కోసం అని మనం ఇక్కడ క్లిక్ చేసాం. ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే మనం ఇది క్లిక్ చేసిన తర్వాతనే నెక్స్ట్ పేజీలో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ కాగానే జస్ట్ ఐ అగ్రీ తర్వాత క్లిక్ చేసి అలో లొకేషన్ కూడా క్లిక్ చేయండి. ఒకవేళ ఇది ఎవరికైతే నెక్స్ట్ పేజ్లో ఓపెన్ కాలేదో వాళ్ళు ఏం చేయండి అంటే మీరు ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేయకుండా ముందు రైట్ సైడ్లో మీకు 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. జస్ట్ సెర్చ్ సెట్టింగ్లో పాపప్ అని ఎంటర్ చేయండి. దెన్ మీకు ఇక్కడ కింద సైడ్ సెట్టింగ్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి.
కిందికి వచ్చి పాపప్ రిడైరెక్ట్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డోంట్ అలౌ అని ఉంటుంది మీకు, ఇది తీసేసి జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేయండి అంతే. ఇక్కడ ఇలా ఉంటుంది కదా, దీన్ని జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇది క్లోజ్ చేయండి. దెన్ మీరు క్లిక్ చేయండి, మీకు అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత మన దాంట్లో ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ మీన్స్ మీ యొక్క నేమ్. ఎంఆర్ లైఫ్లో లైక్ మీ పేరు సంపద, సురేష్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ పేరు ఏదైతే ఉంటుందో మీ పేరు ఎంటర్ చేసుకోండి. ఓకే, విత్ ఇనిషియల్. ఓకే, అదేవిధంగా మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ, దెన్ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ, దెన్ వ్యాలిడేట్ ఓటీపీ. దెన్ ఈ రెండు కూడాను వ్యాలిడేట్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇది లాగిన్ అథెంటికేషన్ అనేది అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ టైం నుంచి మీరు జస్ట్ మీకు ఇలా ఓపెన్ కాగానే అప్పుడు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ కాకుండా జస్ట్ మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టగానే మీకు డైరెక్ట్గా ఓటీపీ వస్తుంది అనమాట నెక్స్ట్ టైం నుండి. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఇవ్వాల్సింది ఆధార్ నెంబర్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ జెండర్ ఒకటి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది కూడా ఆధార్ డీటెయిల్ అథెంటికేషన్ కోసం క్లిక్ చేయండి. దెన్ సబ్మిట్. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా డిఫాల్ట్గా ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎనీ అనదర్ నేమ్ అనే దగ్గర నో అని టిక్ చేసి ఓకే నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఫాదర్ డీటెయిల్స్ మదర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు ఫాదర్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే నో మీద క్లిక్ చేసి ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఓకే, నేను ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఫాదర్ నేమ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ రీఎంటర్ ఫాదర్ నేమ్ కూడా ఇచ్చాను. దెన్ ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను, సబ్మిట్. ఓకే, తర్వాత ఫిజికల్ పాన్ కార్డ్ రిక్వైర్డ్ ఆర్ నాట్, ఫిజికల్ పాన్ రిక్వైర్డ్ అని ఎస్ క్లిక్ చేయండి. ఓకే, అండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నో ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అండ్ ఎస్టీడీ కోడ్ ఎంటర్ చేయండి 091, అండ్ ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి మనం ప్రీవియస్ క్లిక్ చేసాం ఆల్రెడీ. ఓకే, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కూడా మీరు ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ పర్ ఆధార్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్, అండ్ ఏవో కోడ్ ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏవో కోడ్ దగ్గర మీరు ఇక్కడ మాన్యువల్గా రైట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఇక్కడ ఇండియన్ సిటిజన్ అండ్ మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీ యొక్క డిస్ట్రిక్ట్. ఓకే, డిఫాల్ట్గా ఇక్కడ కింద వచ్చేస్తుంది ఏవో కోడ్, దీని మీద క్లిక్ చేయండి, పైన ఆటోమేటిక్గా ఏవో కోడ్ ఫిల్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ఏంటి అనేది ఎంటర్ చేయండి. ఓకే, అండ్ డేట్ ఆటోమేటిక్గా ఉంటుంది. దెన్ సబ్మిట్. ఓకే, తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు రివ్యూ కోసం అని ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి అన్నీ కూడాను రీచెక్ చేసుకోండి. దెన్ కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు మనకి ఈకేవైసీ అథెంటికేషన్ అడుగుతుంది. ఓటీపీ బేస్డ్ చేస్తారా బయోమెట్రిక్ బేస్డ్ చేస్తారా అని చెప్పేసి. ఓకే, మేము ఒకవేళ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ ఉన్నట్లయితే ఓటీపీ బేస్డ్ క్లిక్ చేయండి. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే బయోమెట్రిక్ ఈకేవైసీ క్లిక్ చేయండి. ఇప్పుడు మన దాంట్లో మనం ఇచ్చిన డీటెయిల్స్కి ఆధార్ అథెంటికేషన్ ఉంది కాబట్టి, మొబైల్ నెంబర్ లింక్ ఉంది కాబట్టి నేను ఓటీపీ అథెంటికేషన్ క్లిక్ చేశాను. ఓకే, దెన్ ఓటీపీ అనేది మనం ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి ఆధార్ కార్డ్కి వాళ్ళ మొబైల్కి రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. దెన్ సబ్మిట్. ఓకే, దెన్ ఈకేవైసీ అథెంటికేషన్ సక్సెస్ఫుల్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. మళ్ళీ తర్వాత ఈసైన్ అథెంటికేషన్ కూడా ఉంటుంది. ఓకే, ఈసైన్ అథెంటికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓటీపీ బేస్డ్ ద్వారా చేసాం కాబట్టి ఓటీపీ బేస్డ్ ఈసైన్ అథెంటికేషన్ క్లిక్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ మీకు అథెంటికేషన్ పర్పస్లో మళ్ళీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి. ఓకే, దెన్ క్లిక్ ఆన్ సెండ్ ఓటీపీ. ఓటీపీ మళ్ళీ రావడం జరుగుతుంది సెకండ్ టైం. ఓటీపీ ఎంటర్ చేయండి.
దెన్ వెరిఫై ఓటీపీ. ఓకే, 2 ఓటీపీస్ కూడాను ప్రాపర్గా ఎంటర్ చేయండి. మనం ఓటీపీస్ కరెక్ట్గా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. దెన్ అప్లికేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత మనకు అక్నాలజ్మెంట్ అనేది మెయిల్లో రిసీవ్ చేయడం జరుగుతుంది. మీరు మెయిల్ చెక్ చేసుకోండి. వితిన్ 30 minutes to 2 hours మీకు ఈ పాన్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.